నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దావోస్ లో చంద్రబాబు పెట్టుబడుల వేట సహకరించాలని స్విట్జర్లాండ్ లో భారత రాయబారికి విజ్ఞప్తి. ఈరోస్ ఇన్నోవేషన్ చైర్మన్ తో సీఎం చర్చలు. ప్రవాసాంధ్రులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 50 కోట్లతో కార్పస్ ఫండ్. విదేశాల్లో విద్య అభ్యసించే వారికి 4% వడ్డీకే రుణమిస్తామన్న సీఎం. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో దావోస్ వెళ్లిన రేవంత్ రెడ్డి. ప్రపంచ దిగ్గజ సంస్థలతో వేర్వేరుగా చర్చలు జరపనున్న ముఖ్యమంత్రి. మేడారంలో పునర్నిర్మించిన గద్దెలను భక్తులకు అంకితం చేసిన రేవంత్. జాతరకు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్టు వెల్లడి. కమిషన్ల కోసమే టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రస్తావన. హరీష్ రావు ఆరోపణ. వాటాల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని ఆక్షేపణ. ఏపీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన ఈడీ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు. ఈ నెల 23న విచారణకు రావాలని పిలుపు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్. ఒకటే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన. ఒక్కరోజే 10,000 రూపాయలు పెరిగిన వెండి. తొలిసారి 3 లక్షల మార్కు దాటిన కిలో ధర. 1,50,000కు చేరువైన 10 గ్రాముల బంగారం. విదేశాల్లో ఉన్న తెలుగు వారిని పారిశ్రామికవేత్తలుగా చేసేందుకు 50 కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా మెంటార్షిప్ ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ విద్యార్థులు ప్రపంచంలో ఏ ఉత్తమ యూనివర్సిటీలో చదువుకోవాలన్నా 4% వడ్డీకే రుణాలు ఇప్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలుత జ్యూరిక్ చేరుకున్నారు. అక్కడ స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్, ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ ఫౌండర్, చైర్మన్ కిషోర్ లుల్లాలతో విడివిడిగా సమావేశమయ్యారు. స్విట్జర్లాండ్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై భారత రాయబారి మృదుల్ కుమార్ తో సీఎం మంత్రులు చర్చించారు. ఫార్మా, మెడికల్ ఎక్విప్మెంట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఏపీలో మెరుగైన అవకాశాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. యూరోప్ లో అతి చిన్న దేశం లిచెన్స్టైన్ ఏఐను వినియోగించుకొని అభివృద్ధి చెందుతోందని భారత రాయబారి మృదుల్ కుమార్ చెప్పారు. వచ్చే నెలలో భారత్ లో జరిగే ఏఐ సదస్సుకు రానున్న లిచెన్స్టైన్ దేశ ప్రతినిధులతో తాను సమావేశమవుతానని చంద్రబాబు చెప్పారు. స్విట్జర్లాండ్ ఫార్మా కంపెనీలు, యూనివర్సిటీలు ఏపీకి రావడానికి భారత రాయబారి సహకారం అవసరమని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈరోస్ ఇన్నోవేషన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కిషోర్ లుల్లాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏఐ క్రియేటివ్ టెక్ హబ్, జనరేటివ్ ఏఐ, డీప్ టెక్, డిజిటల్ కంటెంట్ ఎకనామీ రంగాల్లో ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఈరోస్ జెన్ ఏఐ, ఈరోస్ యూనివర్స్ సూపర్ యాప్, ఏఐ ఆధారిత ఫిలిం సిటీ, వర్చువల్ ప్రొడక్షన్ స్టూడియోలు తదితర అంశాలను ఈరోస్ ప్రతినిధులు వివరించారు. డిస్కవర్ ఆంధ్రప్రదేశ్ 360 పేరుతో వర్చువల్ రియాలిటీ పర్యాటక ప్రచార కార్యక్రమాలను రూపొందిస్తున్నట్లు ఈరోస్ ప్రతినిధులు తెలిపారు. ఈ సమావేశంలో చంద్రబాబును తన సహచరులకు పరిచయం చేసిన ఈరోస్ ఇన్నోవేషన్ ఫౌండర్, చైర్మన్ కిషోర్ లుల్లా దావోస్ మ్యాన్ చంద్రబాబు అని ప్రశంసించారు. తర్వాత యూరప్ లోని 20 దేశాల్లో నివాసముంటున్న తెలుగు వారితో జ్యూరిక్ లో చంద్రబాబు, మంత్రులు సమావేశమయ్యారు. స్విట్జర్లాండ్ తెలుగు సంఘం నిర్వహించిన సంక్రాంతి పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చంద్రబాబు వారిని కోరారు. ప్రవాస తెలుగు ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మార్చేందుకు సహకరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎన్ఆర్ఐ కోసం ఎన్ఆర్టీ తరఫున మిమ్మల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడానికి ఒక 50 కోట్ల రూపాయలు కార్పస్ ఇస్తా. ఇది ప్రారంభం మాత్రమే. ఇది మీరు ఎంత పెరిగితే అంత అండగా మేముంటాం. చదువుకోవాలి అనుకున్న వాళ్ళందరినీ చదివించే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో బెస్ట్ యూనివర్సిటీస్ ఎక్కడ చదువుకోవాలన్నా 4% ఇంట్రెస్ట్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి 4% వడ్డీ, చదువుకున్న తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత 14 సంవత్సరాలు రీపేమెంట్ చేసుకోవడానికి
అవకాశం కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు మంత్రి లోకేష్ చెప్పారు. ఇంకా చేయాల్సింది ఉందన్న ఆయన పెట్టుబడులు తెస్తుంటే టీం 11 ఏడుస్తోందని విమర్శించారు. ఇంకో పక్కన ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక టీం ఉందండి, అది టీం 11. అదొక ఏడుపు గొట్టు టీము. పెట్టుబడులు మేము తీసుకొస్తామంటే ఏడుస్తారు. సింగపూర్ కి వెళ్ళి పెద్ద ఎత్తున మేము అక్కడున్న మంత్రుల్ని పారిశ్రామికవేత్తలు కలిస్తే ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని ఆ ఏడుపు గొట్టు టీము ఈమెయిల్ పెట్టే పరిస్థితి. ఇంతేకాదు కొన్ని కంపెనీలు కలిస్తే వాళ్ళు కూడా ఈమెయిల్ పెడుతున్నారు ఆంధ్ర రాష్ట్రానికి రావద్దని. కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆ కంపెనీలు వస్తే మటు క్రెడిట్ తీసుకోవాలనుకుంటున్నారు. క్రెడిట్ చోరీ అంటారు. కోడి కత్తికి క్రెడిట్ ఇవ్వాలి, బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి, తల్లిని చెల్లిని మెడబెట్టి బయటికి గెంటేసిన క్రెడిట్ ఈ ఏడుపు గొట్టు టీంకి ఇవ్వాలి మనందరం. విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్లు అందరూ ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లేనని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం దావోస్ పర్యటనకు వెళ్లింది. మేడారం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడి నుంచి దావోస్ బయలుదేరారు. ఈ నెల 23 వరకు ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశాల్లో సీఎం బృందం పాల్గొంటుంది. రేవంత్ వెంట సీఎంఓ అధికారులు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వెళ్లారు. దావోస్లో రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీల సీఈఓలు, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడిదారులు, వివిధ రంగాల ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. దావోస్లో తెలంగాణ పెవిలియన్ వేదికగా గూగుల్, సేల్స్ ఫోర్స్, యూనిలివర్, హనీవెల్, ఎల్ ఓరియల్, నోవార్టిస్, టాటా గ్రూప్, డీపీ వరల్డ్, ఇన్ఫోసిస్, సిస్కో వంటి ప్రముఖ సంస్థల అధినేతలతో సీఎం విడివిడిగా సమావేశమవుతారు. పలు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు. ఐటీ, ఏఐ, లైఫ్ సైన్సెస్ తయారీ రంగాల పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047ను, వివిధ రంగాల అభివృద్ధికున్న అనుకూలతలను దావోస్ వేదికగా ప్రపంచానికి చాటి చెప్పాలని రేవంత్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారు. మేడారం మహాజాతర గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఆదివాసీ సంస్కృతి ఉట్టిపడేలా పునర్నిర్మించిన ఆలయాన్ని మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భక్తులకు అంకితం చేశారు. జాతర సమయంలోనే కాకుండా అన్ని వేళలా వనదేవతలను దర్శించుకునేలా అభివృద్ధి పనులు చేశామని మంత్రి పొన్నం వివరించారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన మేడారం సమ్మక్క సారళమ్మ పునర్నిర్మించిన గద్దెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. నిన్న మేడారంలోనే బస చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు ఉదయం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో పైలాన్ను ఆవిష్కరించారు. తర్వాత కుటుంబ సమేతంగా వనదేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క సారళమ్మ మహాజాతర నిర్మాణ పనులు చరిత్రలో మైలురాయిగా నిలిచేలా ప్రభుత్వం అనేక జాగ్రత్తలు తీసుకుంది. ఏళ్లనాటి కోయల తాళపత్ర గ్రంథాల్లోని విశేషాలు శిల్పాలపై చెక్కించింది. 4000 టన్నుల గ్రానైట్ పై ఆదివాసీ చరిత్ర, సంస్కృతి తెలిసేలా 7000 చిత్రాలను అద్భుతంగా చిత్రీకరించారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ 100 ఏళ్లు చెక్కు చెదరకుండా పనులు చేశారు. గద్దెల ప్రాంగణాన్ని 46 స్తంభాలతో 271 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించారు. వాటి మధ్య 40 అడుగుల వెడల్పుతో 3, 30 అడుగుల వెడల్పుతో 5 స్వాగత తోరణాలను ఏర్పాటు చేశారు. గద్దెల పునర్నిర్మాణ ప్రారంభోత్సవ ఘట్టం అద్భుతంగా జరిగిందని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభమై 31న ముగియనుండగా జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశామని మంత్రి తెలిపారు. తెలంగాణలోని అన్ని ప్రధాన ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడికి వస్తే అసౌకర్యాలకు నిలయమైనటువంటి పరిస్థితి నుంచి కొంతకాలంలోనే ఇంత పెద్ద అభివృద్ధి జరిపి ఈరోజు అన్ని ప్రారంభం చేసుకున్నాం. 2 సంవత్సరాలకు జరిగే ఒక జాతరనే కాకుండా నిత్యం భక్తులు వచ్చేటువంటి విధంగా ఇప్పటి నుంచి ఎకో టూరిజం కావచ్చు, ఎండోమెంట్ టూరిజం మీద దేవాలయానికి రావడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు ఇక్కడికి వస్తారని ఆకాంక్ష. 4000 బస్సులకు సంబంధించినటువంటి ఏర్పాట్లతో పాటుగా ఎక్కడికక్కడ బస్ స్టేషన్లు కానీ, బస్ స్టాండ్లు కానీ ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా కావచ్చు, ఖమ్మం కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ఎక్కువ భక్తులు వచ్చే ప్రాంతాల నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల అధికారులను సెలవులు రద్దు చేసి ఇక్కడనే ఏర్పాటు చేస్తా ఉన్నాం. మేడారం ఆలయ పునర్నిర్మాణ పనులను 2025 సెప్టెంబర్ 23న సీఎం ప్రారంభించగా 3 నెలల్లోనే పూర్తి చేశారు.
నైనీ బొగ్గు గనుల టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికేట్ వెనుక కమిషన్లు దండుకునే కుట్ర దాగుందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. వాటాలు కాంట్రాక్టుల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మాట్లాడిన హరీష్ రావు మంత్రివర్గ సమావేశంలో రైతు భరోసా ఊసేలేదని విమర్శించారు. బీఆర్ఎస్ గద్దెల జోలికొస్తే రేవంత్ రెడ్డి గద్దె కూలుస్తామని హెచ్చరించారు. మేడారం టెండర్ల విషయంలో ఇద్దరు మంత్రుల మధ్య విభేదాలు వచ్చాయని హరీష్ రావు చెప్పారు. హోలోగ్రామ్ టెండర్ల విషయంలో మంత్రి ఐఏఎస్ అధికారి మధ్య విభేదాలు తలెత్తాయని అన్నారు. సినిమా టికెట్ల ధర పెంపు తనకే తెలియదని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారని విమర్శించారు. సింగరేణి నైనీ బ్లాక్ టెండర్లపై కేంద్రం సీబీఐతో విచారణ జరిపించాలని హరీష్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ సైటుకు పోయి చూసి సింగరేణి నుంచి సైట్ మేము విజిట్ చేసినామనే సర్టిఫికేట్ తీసుకోవాలి. దాంతో ఏమైపోతుంది, ఏ కాంట్రాక్టర్ టెండర్ వేస్తున్నాడో ముందే వీళ్ళకి తెలిసిపోయి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసి టెండర్ వేయకుండా చేయడం, టెండర్ వేస్తే వీళ్ళకి అనుకూలంగా టెండర్ వేసే విధానం. ముఖ్యమంత్రి గారి దగ్గరి సన్నిహితుడు, ఆయన సమీప బంధువు కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ నైనీ బ్లాక్ టెండర్లలో ముఖ్యమంత్రి వర్సెస్ భట్టి గారు వర్సెస్ కోమటిరెడ్డి కదా, ముగ్గురు దండుకుంటేనే కదా ఇదంతా విషయం బయటకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ దిమ్మలను కూలగొట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాంతి భద్రతల అదనపు డీజీపీ మహేష్ భగవత్కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ప్రజల మధ్య శాంతిని నెలకొల్పాలి కానీ విద్వేషాలను పెంచకూడదని వారు సూచించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి హింసాత్మక వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వల్ల శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని అదనపు డీజీకి తెలిపారు. ఆ వ్యాఖ్యలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ చట్టం అయితే అమలు చేస్తూ మీ ధర్మాన్ని పాటించి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి కేసు పెడతారో కేవలం ముక్కలు అవుతారు అన్నందుకు. మరి బొందబెట్టండి అంటే కేసు పెట్టరా? పార్టీ దిమ్మలు కూల్చండి అంటే కేసులు పెట్టరా? ఇదేం రాజ్యం ఇది? అంబేద్కర్ రాజ్యాంగం అమల్లో ఉంటుందా లేకపోతే అనుముల రాజ్యాంగం అమల్లో ఉంటుందా? దయచేసి పోలీసులు కూడా ఆలోచించాలా, తెలంగాణ సమాజం కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. బీజేపీని బ్రిటిష్ జనతా పార్టీ అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ఒక బ్రిటిష్ అధికారి స్థాపించాడన్న విషయాన్ని మర్చిపోతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఇటలీ నేషనల్ కాంగ్రెస్ లా మారిందని ఆయన దుయ్యబట్టారు. నరేగా పేరు గురించి కాంగ్రెస్ బాధపడుతోందని విమర్శించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీజీ అన్నారని, కాంగ్రెస్ ను ప్రజలు తిరస్కరిస్తూ గాంధీజీ ఆశయాన్ని నెరవేర్చుతున్నారని సంజయ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ ఓట్ల కోసం కులం, మతం పేరుతో ప్రజలను విభజిస్తోందని ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే మార్గంలో పనిచేస్తోందన్నారు. స్కిల్ యూనివర్సిటీలో రాజకీయాలపై కొత్త కోర్సు పెట్టి మొదటి విద్యార్థిగా రేవంత్ రెడ్డి జాయిన్ కావాలని కేంద్ర మంత్రి సూచించారు. ఆ విషయంలో సీఎంలో నైపుణ్యం లోపిస్తున్నట్టు కనిపిస్తోందని బండి సంజయ్ పోస్ట్ చేశారు. విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని పరిశీలించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో విదేశీ నిపుణులు 6వ విడత పర్యటించారు. నిపుణులు సీన్ హించిబెర్గర్, డేవిడ్ బిపాల్, జియాన్ ఫ్రాంకో డీసీకోలతో పాటు కేంద్ర జల సంఘంలోని వివిధ విభాగాల అధికారులు కూడా పోలవరం ప్రాజెక్టు సైట్ను సందర్శించారు. వారికి ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ అధికారులు స్వాగతం పలికారు. ప్రాజెక్టు పనుల పురోగతిని నిపుణుల బృందానికి వివరించారు. గ్యాప్ 1, డీహిల్, గ్యాప్ 2, జీహిల్, ప్రధాన డ్యాం ఎగువ దిగువ భాగాలు, డీవార్, డీవాటరింగ్ ఛానల్, రాక్ఫిల్ డ్యాం తదితర ప్రాంతాలను నిపుణుల బృందం పరిశీలించింది. గత వైసీపీ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖను నిర్వీర్యం చేసిందని ఏపీ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పశువులకు 3 ఏళ్ల పాటు ఇన్సూరెన్స్ చేయిస్తున్నట్లు తెలిపారు. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరాన్ని గన్నవరం ఎమ్మెల్యే వెంకట్రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఏపీ పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నేటి నుంచి ఈ నెల 31 వరకు శిబిరాలు జరగనున్నట్లు చెప్పారు. సబ్సిడీ మీద పశుగ్రాసం, దాణా అందిస్తున్నట్లు వివరించారు. పశుసంవర్ధక శాఖలో ఖాళీల భర్తీకి చర్యలు చేపడతామని మంత్రి అచ్చెన్నా వెల్లడించారు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 150 కోట్ల రూపాయలు పాత ప్రభుత్వంలో ఉన్నటువంటి చనిపోయినటువంటి యానిమల్స్ అన్నింటికీ డబ్బు ఇచ్చాను. ప్రతి యానిమల్కి 3 సంవత్సరాలు ఇన్సూరెన్స్ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఒక యానిమల్కి 1920 రూపాయలు అవుతుంది. 288 రూపాయలు రైతు కడితే మిగతా డబ్బంతా రాష్ట్ర ప్రభుత్వమే కట్టి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఈరోజు మనం ప్రారంభించాం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నితిన్ నబీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవి కోసం నితిన్ నబీన్ తరపున మాత్రమే నామినేషన్లు దాఖలు కావడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ప్రకటించారు. ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో అధ్యక్షుడు జేపీ నడ్డా నితిన్ తరపున నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, పలువురు బీజేపీ ఎంపీలు పాల్గొన్నారు. తర్వాత నితిన్ నబీన్ కు మద్దతుగా బీజేపీ ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు, అన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు లేఖలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. ప్రధాని మోదీ సహా బీజేపీ పార్లమెంటరీ బోర్డు తరపున కూడా నితిన్ నబీన్ కు మద్దతుగా నామినేషన్ అందించారు. మొత్తం 37 నామినేషన్లు నితిన్ నబీన్ కు సమర్థిస్తున్నందున ఆయన ఎన్నిక ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. రేపు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ బాధ్యతలను స్వీకరించనున్నారు. వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేగం పెంచింది. ఈ నెల 22న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని విచారణకు పిలిచిన ఈడీ ఇప్పుడు మిథున్ రెడ్డికి కబురు పెట్టింది. ఈ నెల 23న విచారణకు రావాలని మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో మిథున్ రెడ్డిని ఏపీ సర్కారు ఏర్పాటు చేసిన సిట్ గతంలోనే అరెస్టు చేయగా ఇప్పుడు ఆయన బెయిల్పై ఉన్నారు. సిట్ దర్యాప్తునకు అనుగుణంగా మనీ లాండరింగ్ చట్టం ప్రకారం ఈడీ విచారణ చేస్తోంది. సిట్ సేకరించిన ఆధారాలు, గతంలో చేసిన సోదాలో లభించిన వివరాల ఆధారంగా మిథున్ రెడ్డిని ప్రశ్నించేందుకు ఈడీ సిద్ధమవుతోంది. జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం విక్రయించేలా రూపొందించిన విధాన రూపకల్పనలో మిథున్ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ ఇప్పటికే అభియోగం మోపింది. ఈ వ్యవహారంలోనే రాజ్ కేశిరెడ్డిని ఇప్పటికే ఈడీ అధికారులు జైల్లో ప్రశ్నించారు. అందులో రాబట్టిన సమాచారం ఆధారంగా విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డికి ప్రశ్నలు సంధించే అవకాశం ఉంది. గోదావరి నదీ జలాల అంశంపై బీఆర్ఎస్, వైసీపీ కుమ్మక్కై ఏపీ సీఎం చంద్రబాబుపై విషం చిమ్ముతున్నాయని టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడిన ఆయన గోదావరి జలాలపై బురద రాజకీయం చేయటమే 2 పార్టీల ఎజెండా అని పేర్కొన్నారు. బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని బీఆర్ఎస్ నేతలు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. జగన్, బీఆర్ఎస్ స్నేహంగా ఉంటే తమకు నష్టం లేదన్న అప్పలనాయుడు స్నేహం ముసుగులో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. తెలంగాణకి అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ కి అన్యాయం జరుగుతుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. గోదావరి జలాలపైన అసలు వీరిద్దరు మాట్లాడిన సందర్భం చూస్తే అసలు నీళ్లు ఎవరు తాగుతున్నారు? బీఆర్ఎస్ నాయకులు తాగుతున్నారా, లేకపోతే వైసీపీ నాయకులు తాగుతున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ హైదరాబాద్ కోర్టుకు హాజరైనప్పుడు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఫ్లెక్సీలు పెట్టి స్వాగత ఏర్పాట్లు చేస్తారు. కేటీఆర్ గారు ఖమ్మం వెళ్తే అక్కడ వైసీపీ కార్యకర్తలు వారికి స్వాగతం పలికి జైజేలు కొడతారు. మనం 5 సంవత్సరాలు చూసాం అనంతముల అనుబంధాలు. ఇప్పటికి కూడా ఇంకా అవి మారలేదు. సరే, మీ స్నేహం మాకు ఉండడం మాకేం అభ్యంతరం లేదు, మీరు ఉంచుకోండి. కానీ ఈ స్నేహం ముసుగులో ప్రజల తప్పుదోవ పట్టించే విధానాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా లోక్సభ నియోజకవర్గాల వారీగా మంత్రులు, సీనియర్ నేతలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు కట్టబెట్టింది. మల్కాజ్గిరికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చేవెళ్లలో దుద్దుల శ్రీధర్బాబు, కరీంనగర్లో తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తారు. ఖమ్మంలో కొండా సురేఖ, మహబూబాబాద్ పొన్నం ప్రభాకర్, మహబూబ్ నగర్ దామోదర రాజనరసింహ, జహీరాబాద్ అజారుద్దీన్, మెదక్ పరిధిలో వివేక్ వెంకటస్వామి పర్యవేక్షణ చేస్తారు. నాగర్ కర్నూల్ వాకటి శ్రీహరి, నల్గొండ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరి అనసూయ సీతక్క, నిజామాబాద్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. వరంగల్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పెద్దపల్లి జూపల్లి కృష్ణారావు, ఆదిలాబాద్లో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పార్టీ తరపున బాధ్యత వహిస్తారు. వీరంతా ఎన్నికలు పూర్తయ్యే వరకు క్షేత్రస్థాయిలో ఉండి అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేయనున్నారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరి రెబల్స్ వల్ల నష్టం జరగకుండా వీరంతా కాంగ్రెస్ క్షేత్రస్థాయి నేతల మధ్య సమన్వయం చేయనున్నారు. తెలంగాణను ఉమ్మడి కుటుంబంగా చూస్తూ అభివృద్ధికి ప్రణాళికలు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. సంపద పెంచి దాన్ని పేదలకు పంచుతామని పునరుద్ఘాటించారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన భట్టి కోడుమూరు వందనం ఎత్తిపోతల ఫేజ్ 2 పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఎండిపోయిన బీడు భూములను సస్యశ్యామలం చేశామని వెల్లడించారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఖమ్మంలో 2500 ఎకరాలకు ప్రయోజనం చేకూరే పనులు చేపట్టినట్లు భట్టి వివరించారు. కేంద్ర బడ్జెట్లో సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్కు లేఖ రాశారు. సిరిసిల్లలో మెగా పవర్లూమ్ క్లస్టర్ ఏర్పాటు కోసం గత 10 ఏళ్లుగా పోరాడుతున్నామని కేటీఆర్ తెలిపారు.
మంత్రిగా ఎమ్మెల్యేగా ఎన్నో లేఖలు రాసినా అధికారిక విజ్ఞప్తులు చేసినా కేంద్రం ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయానికి తీసుకోకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని కేంద్ర బృందాలే ధృవీకరించినా పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేమిటని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అంటే కేంద్రానికి ఎందుకంత కక్ష అని అడిగారు. తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులు సిరిసిల్ల నేతల గోడును వినిపించడంలో విఫలమయ్యారని ఆరోపించారు. తక్షణమే జోక్యం చేసుకుని ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు రాసిన లేఖలో కేటీఆర్ కోరారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా విచారణకు హాజరు కావాలని మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు సహా పలువురిని విచారించిన సిట్ తాజాగా హరీష్ రావుకు నోటీసులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ 7.3% వృద్ధి రేటు సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF తాజాగా అంచనా వేసింది. గత అక్టోబర్లో 6.6%గానే ఉంటుందని పేర్కొన్న IMF తాజాగా దానిని సవరించింది. భారత ఆర్థిక వ్యవస్థ అంచనా కంటే మెరుగైన పనితీరును కనబరుస్తుండడం వల్లే అక్టోబర్ నాటి అంచనాలను సవరించినట్లు IMF పేర్కొంది. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.4%గా ఉంటుందని తెలిపింది. కేంద్ర గణాంక శాఖ అంచనాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరం మొదటి 6 నెలల్లో 8% వృద్ధి రేటు నమోదైంది. 2025-26 ఏడాదిలో 7.4% వృద్ధి రేటు సాధిస్తామని కేంద్ర గణాంక శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. వెండి ధర పట్టపగ్గాలు లేకుండా పరుగులు పెడుతోంది. ఫ్యూచర్స్ ట్రేడింగ్లో కిలో వెండి ధర తొలిసారి 3 లక్షల మార్కు దాటింది. ఒక్క రోజులోనే 10,000 రూపాయలు పెరిగి 3,02,600 రూపాయలకు చేరింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,35,000గా ఉన్న కిలో వెండి ధర 20 రోజుల్లోనే 67,000 రూపాయల మేర పెరిగింది. హైదరాబాద్లో కిలో వెండి ధర 3 లక్షలు దాటింది. ఇవాళ ఒక్కరోజే 10,000కు పైగా పెరిగి 3,02,000కు చేరింది. బంగారం ధరలు కూడా సరికొత్త రికార్డులు నెలకొల్పుతూనే ఉన్నాయి. ఢిల్లీలో ఇవాళ 10 గ్రాముల పసిడి ధర 1,900 రూపాయల మేర పెరిగి 1,48,100 రూపాయలకు ఎగబాకింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 2,310 రూపాయల మేర పెరిగి 1,49,480 రూపాయలకు చేరుకుంది. అంతర్జాతీయంగా నెలకొన్న డిమాండ్, వెండి పథకాల్లోకి ఇటీవల పెద్ద ఎత్తున పెట్టుబడులు పెరగడం, భౌగోళిక ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు వెండి గిరాకీకి అనుకూలంగా మారాయి. ముఖ్యాంశాలు మరోసారి. దావోస్లో చంద్రబాబు పెట్టుబడుల వేట సహకరించాలని స్విట్జర్లాండ్లో భారత రాయబారికి విజ్ఞప్తి. ఈరోజు ఇన్నోవేషన్ చైర్మన్తో సీఎం చర్చలు. ప్రవాసాంధ్రులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు 50 కోట్లతో కార్పస్ ఫండ్. విదేశాల్లో విద్య అభ్యసించే వారికి 4% వడ్డీకే రుణమిస్తామన్న సీఎం. తెలంగాణకు పెట్టుబడులు ఆకర్షించే లక్ష్యంతో దావోస్ వెళ్లిన రేవంత్ రెడ్డి ప్రపంచ దిగ్గజ సంస్థలతో వేర్వేరుగా చర్చలు జరపనున్న ముఖ్యమంత్రి. మేడారంలో పునర్నిర్మించిన గద్దెలను భక్తులకు అంకితం చేసిన రేవంత్ జాతరకు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టినట్టు వెల్లడి. కమిషన్ల కోసమే టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికేట్ ప్రస్తావన. హరీష్ రావు ఆరోపణ. వాటాల కోసం మంత్రులు కొట్టుకుంటున్నారని ఆక్షేపణ. ఏపీ మద్యం కుంభకోణం కేసులో దూకుడు పెంచిన ఈడీ. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు. ఈ నెల 23న విచారణకు రావాలని పిలుపు. బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్. ఒక్కటే నామినేషన్ దాఖలు కావడంతో ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటన. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు జారీ చేసిన సిట్. రేపు ఉదయం విచారణకు రావాలని పిలుపు.